ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము సూక్ష్మ పూజ. శివవ్రతాలలో ప్రధానమైనది మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. బుద్ధిమంతుడైన వాడు ఆ రోజైనా ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని శివధ్యానం చేయాలి. లింగ దర్శనం చేసుకోవాలి. రాత్రి మొదటి జాములో పూజా ద్రవ్యాలన్నీ శివలింగానికి కుడి భాగంలో కానీ లేదా వెనక భాగంలో కానీ ఉంచి పునఃస్నాతుడై శుభ్రమైన వస్త్రం ఒకటి ధరించి మరొకటి భుజాలపై ఆచ్ఛాదించుకోవాలి. భస్మ రుద్రాక్షలు ధరించాలి. ముమ్మారు ఆచమించాలి. మంత్రం లేని శివ పూజ అంతగా అంగీకరించబడదు కనుక మంత్రంతోటే యథాశక్తి శివరాత్రి నాటి విషయం అది పూజించాలి. యథాశక్తి పూజించాలి. ఆవాహనాది ఉపచారాలు, సంగీత నృత్యాదులు అన్నీ తప్పకుండా జరిపించి భక్తియుతుడై తొలి జాము గడపాలి. కొందరు ప్రదోష వేళ నుంచి పార్థివలింగార్చన కూడా చేస్తారు. అయితే దానికి చాలా విఘ్నత కావాలి. 4 జాములు 4 పార్థివలింగాల్ని అర్చించాలి. మొదటి ఉదయం అంటే అమావాస్య నాటి ప్రొద్దున్న 5వ పార్థివ లింగార్చన చేయాలి. ఇది సాధారణ పూజ. సాధారణ పూజ ప్రతిష్ఠిత లింగానికే చేస్తే చాలు. వ్యక్తిగతంగా కానీ కుటుంబ సమేతంగా కానీ బంధువు మిత్ర సపరివారంగా కానీ లేదా జనసందోహంతో కలిసి సామూహికంగా కానీ అయితే గోత్ర ప్రవరాదులన్నీ చెప్పుకుంటూ చేయాలి. శివారాధనం చేసిన తర్వాత మళ్ళీ మురుడుడికి నమస్కరించి, హే ప్రభో, నీ అనుగ్రహం వల్ల ఆరంభించిన ఈ శివరాత్రి వ్రతాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నీ అనుగ్రహం నాపై ఎల్లవేళలా ఉంచు స్వామి అని వేడుకోవాలి. పుష్పాంజలి సమర్పించాలి. అనంతరం సాధువులకు, సన్యాసులకు, శైవ బ్రాహ్మణులకు యథావిధిగా భోజన తాంబూలాది సత్కారాలు గావించాలి. ఆ తర్వాత కర్త తన కుటుంబ బంధు మిత్ర పరివార సమేతంగా భోజనం చేయవచ్చు. ఇలా ప్రతి నెల వచ్చే ప్రతి కృష్ణ చతుర్దశి అంటే మాస శివరాత్రి నాడు కూడా చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ భక్తులై ఉండి మంత్రాది విధులు తెలియని వారు రద్దీ రోజులు కాబట్టి పూజ నిర్వహణార్థం సద్బ్రాహ్మణులు లభించడం జరగని వారు ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు. ఇందాక మీరు అడిగారే సూక్ష్మ మార్గం, అది ఇప్పుడు చెబుతున్నాను వినండి. పూజా మంత్రాలు మొదలైనవి రాని వారు గురుదత్తమైన శివ మంత్రం ఏదైతే దాన్నే జపిస్తూ శివారాధనం చేసేయవచ్చు. శివనామాష్టకం. అలా గురుదత్తమైన శివనామం కూడా లేని వారు, శివుని యందు నిజంగా భయభక్తులు ఉన్నవారు ఓం భవాయ నమః, ఓం శ్రీ శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం శ్రీ మహతే నమః, ఓం భీమాయ నమః, ఓం శ్రీ ఈశాయ నమః, ఓం అనే ఈ 8 నామాలను చెప్పుకుంటూ మంచి గంధం, కమల పుష్పాలు, అక్షతలు, గన్నేరు పూలు, బిల్వదళాలు అయిన 5 ఏవి లభ్యమైతే వాటితోనే శివార్చన చేయవచ్చు. ఆఖరున హే సాంబశివ, నాకు తెలిసినది ఇంతే, దానితోటి నిన్ను అర్చించాను. ఇది నాకు పూర్ణ ఆరాధనమే అవుగాక. నీ దయమాయందు సదా నిలుచుగాక. నీకు నమస్కారము అని చెప్పుకోవాలి. అంతే. ఇక అంతకన్నా సూక్ష్మం ఏముంటుంది చెప్పండి అని ఆపాడు సూతర్షి. మళ్ళీ అడిగారు మునులు, శివరాత్రి గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా, ఆ వ్రతం వల్ల ఉద్ధరించబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక బాగుపడడం అనుకున్నవాడు శివ ఆరాధన యందు పూర్తి జ్ఞానం లేకుండానే తూతూ మంత్రంగా జరిపేసి తరించినవాడు, అటువంటి వాడెవరైనా ఉంటే చెప్పు అది అని అడగ్గా అని వినండి అంటూ అందుకున్నాడు సూతుడు. శివరాత్రి వ్రత మహిమ గుహుని కథ. చాలా నాళ్లకు పూర్వం గుహుడనే కిరాతుడు ఒకడుండేవాడు. వేటతో జీవించేవాడు. వేట దొరకకపోతే దారి దోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు శివరాత్రి కానీ అది పర్వదినం అని కానీ ఆ గుహుడనే వాడికి తెలియదు.
కుటుంబ పోషణార్థం యథావిధిగా ఆ రోజున కూడా విల్లమ్ములు తీసుకొని వేటకు బయలుదేరాడు. సాయంత్రం అయింది, కానీ జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గర చేరాడు. సంధ్యవేళ అయింది కనుక నీటి కోసం జంతువులు అక్కడికి వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగదలిచాడు. తన వద్దనున్న నీటి పాత్రతో నీళ్లు పట్టుకొని చెరువు గట్టుననే ఉన్న మారేడు చెట్టునెక్కి కూర్చున్నాడు. మొదటి జాము ముగియకుండానే ఒక లేడి వచ్చింది. దానిని చంపదలిచి విల్లుని ఎక్కుపెట్టాడు. ఆ సందట్లో అతని వద్ద నీటి కుండ తొణికింది. అది మారేడు చెట్టు కావడం వలన కొమ్మలు కదిలి కాసిన్ని బిల్వపత్రాలు కుండలోంచి తొణికిన జలయుతంగా చెట్టు క్రిందనున్న శివలింగం మీద పడ్డాయి. పగటి ఉపవాసం, శివరాత్రి నాటి నిశి, ప్రథమయామంలో శివపూజ చేసిన ఫలం కలగలిసి సంక్రమించాయి గుహునికి, ఆ బోయేవాడికి. కానీ ఈ లోపల ఆ లేడివాణ్ణి వేటగాన్ని పసిగట్టింది. ఓ కిరాతక, నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు పసికూనలున్నాయి. వాటిని నా భర్తను వసతికి అప్పగించాను. వాటిని నా భర్తకు సవతికి అప్పగించి వస్తాను, నన్ను నమ్ము అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగిపోసాగాయి. బోయేవాడివి అందువల్ల కాబోలు. సరే చూద్దాం, వెళ్ళిరా అన్నాడు. ఆ లేడీ గృహోన్ముఖి అయింది. దానికోసం ఎదురు చూస్తూ తొలిజామంతా నిద్రలేకుండా గడిపాడు ఆ బోయేవాడు. రెండవ జాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడీ యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లు బాణం తీశాడు. ఈసారి కూడా కుండ తొణికి నీళ్లు కొమ్మ వణికి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి. శివరాత్రి నాటి రేయి రెండవ జామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమ పడిపోయింది. ఈ గలగల అనేటువంటిది లేకుండా బోయేవాడిని గుర్తించింది. ఆ గలగలలాడేటువంటి రెండో లేడీ కూడా బోయేవాడిని గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తానని మాట తప్పనని మరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడీ కోసం ఎదురు తెన్నులు చూడడంతో గుహుడికి రెండవ జాము కూడా నిద్ర లేకుండా పోయింది. ఆ రెండు లేళ్ళు కూడా మోసం చేశాయని అనుకున్నాడు ఆ బోయ. ఇంతలోనే మూడవ జాము సమీపించింది. ఆ సమయానికి గతంలో వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదు అని గుహుడు మళ్ళా బాణం పొల్ల తీసేసరికి యథాప్రకారం కొమ్మ నుంచి బిల్వపత్రాలు, కుండ నుండి నీళ్లు శివలింగంపై ఒలికాయి. ఇంతలో మూడవ జాముతో శివార్చనం చేసిన పుణ్యం కూడా గుహుడికి సంక్రమించింది. ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషణలో వచ్చానని, ఇంటి దగ్గర పిల్లలు తల్లుల కోసం అల్లాడిపోతున్నారని, వాళ్ళకు అప్పగించి వస్తానని నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురుచూపులో మూడవ జాము కూడా నిద్ర లేకుండా గడిపాడు బోయేవాడు. ఒకళ్ళో దారి, మరొకళ్ళు మరొక దారిగా గృహం చేరిన దంపతులు కలిశారు. జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భార్యలు భర్త కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయేవాడికి బలైపోవడానికి బయలుదేరారు. తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరగదు కదా. అందువల్ల లేడి పిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి. నాలుగో జాము అయ్యేసరికి బంధుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడి కుటుంబాన్ని చూసి ఆనందించి పునఃధనుర్బాణాలు సంధించబోయాడు బోయేవాడు. మళ్ళా శివార్చన జరిగిపోయింది. శివరాత్రి నాటి జాగరణ 4 జాములు శివార్చన ఫలంతో ఆ బోయేవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకుని దుఃఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన ఆ లేళ్లను హరిణాలను చంపను అని వదిలేశాడు. తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళ ముందు తోచాడు శివుడు. అతన్ని అనుగ్రహించాడు. శివుడు అతనికి గుహుడు అనే పేరు పెట్టాడు. శృంగభేరిపురం వద్ద రాజధానిగా విషాద రాజ్యం పాలించుకోమన్నాడు. విష్ణు అవతారుడైన రాముడితో మైత్రి కలుగుతుంది అని వరమిచ్చాడు. ఆడి తప్పని లేడి కుటుంబానికి సాలోక్యాన్ని ప్రసాదించాడు. అద్భుతాచలమనే ఆ గిరి మీద ఆ భక్తుని పేర వ్యాధేశ్వరుడు అనే లింగంగా పరిణమించి జగత్ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మహాత్మ్యం ఉంది శివరాత్రికి. కాబట్టి మానవుడు తప్పకుండా శివరాత్రి వ్రతం ఆచరించి తీరాలి. భక్తులారా, ఇంతటితో కోటి రుద్ర సంహిత పూర్తయింది అంటూ ధ్యానమగ్నుడయ్యాడు సోతర్షి. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివ మహాపురాణమున కోటి రుద్ర సంహిత సమాప్తము. ఓం శివాయ గురవే నమః.
శ్రీ శివమహాపురాణము ఉమానామ పంచమ సహిత మత్స్యమహాసాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. అమ్మ, పాపాలు చేసే వాళ్ళల్లో నన్ను మించిన వాళ్ళు కానీ అయిన వాళ్ళ పాపాలను అంతరింపజేయడంలో నిన్ను మించిన వాళ్ళు కానీ లేరు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఎలా ఉచితమో అలా చెయ్యి. యోదత్తే భువనాని సప్తగుణవాన్ స్రష్టారజస్రంశయ సంహత్త తమసాన్వితో గుణవతి మతీత్యస్థిత సత్యానందమనంత బోధమమలం బ్రహ్మాది సంజ్ఞాస్పదం నిత్యం సత్వసమన్వయాదధిగతం పూర్ణం శివం ధీమహి. పరిపూర్ణమైన శివతత్వాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. రజోగుణాశ్రయుడై సర్వాన్ని సృష్టించినవాడు, సత్వగుణ ప్రధానుడై స్థితిని నిర్వహించేవాడు, ఈ పంచకృత్యాలకు తానే కర్తయ్యుండి కూడా ఈ మలమాయాదులు లేని అమలుడు, ఎప్పుడు సత్వగుణోపేతుడు మాత్రమే ఉండేవాడు, మాయను కల్పించేవాడు, మాయతోనే నిత్యం కూడి ఉండేవాడు, మాయను ఎడబాయనివాడు, మాయ కన్నా ఇతరమైన వాడు, పరిపూర్ణుడు అయిన భగవత్తత్వం ఏదైతే ఉందో ఆ శివతత్వాన్ని సన్నుతిస్తూ ఉన్నాను. శ్రీకృష్ణుడు ఉపమన్యుని కలుగుట. సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. పూర్వము ఒకప్పుడు శ్రీకృష్ణుడు పుత్రార్థి అయి శివుడి కోసం తపస్సు చేయాలి అనే ఉద్దేశంతో కైలాసగిరికి వెళ్ళాడు. అక్కడున్న ఒకానొక శ్రేష్ఠ శిఖరంపై తపిస్తూ ఉన్న ఉపమన్యు మహర్షిని చూశాడు. భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. శివుని గురించి చక్కగా తెలిసిన ఉపమన్యు మునీంద్ర, శివమహిమను వినిపించండి అని కోరాడు. మహానందంతో బోధించసాగాడు ఉపమన్యువు. ముమ్మూర్తుల సుఖప్రదుడివయ్యా, ఆ ముక్కంటి ఒంటికాలుపై నిలబడి కోరలు మంటలతో అలంకరింపబడిన ముఖాలతోనూ అనేకానేకాలైన పాదాలు, బాహువులు, నేత్రాలతోనూ 2000 కాంతి కిరణాలతోనూ ప్రకాశించే ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. మహేశ్వరుడు తన భుజాల నుంచి దించబడ్డ ప్రపంచం మొత్తాన్ని ప్రళయవేళలో లయింపచేసే రుద్రుడి మహిమను అసలే వర్ణించలేము. సర్వసంహారం చేత కూడా ఈశ్వరుడు ఆయన చేత చంపబడేవాడే కానీ ఆయనను గలవాడు కాదు కదా. నిలిచేవాడు కానీ, అసలు ఎదిరించి బరి మీద నిలబడగలవాడు కానీ లేనే లేడు ఎవడు. 3 సిగలతో పొగలేని నిప్పులా ఉండే విజయం అనే త్రిశూలం అక్షయతూనీర సహితంగా అలరారే ధనుర్యుతుడుగా, శతసహస్రాంశలతో విరాజిల్లే వజ్రపాణిగా, అద్భుత పరశుధారిగాను సుదర్శన పాణిగాను అలరారుతుండగా చూశాను అంటూ వర్ణించాడు ఉపమన్యుడు. ఉపమన్యుడు చెప్పినది విని తాను కూడా శివదర్శనాభిలాషతో ఉన్నాను అన్నాడు కృష్ణుడు. ఉపమన్యుడా కృష్ణునికి నమశివాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. కృష్ణ, ఈ మంత్రాన్నే నిత్యము జపించు, త్రికరణ శుద్ధిగా తపించు, నేటికి 16వ నెలలో నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పాడు. శివుడు సాక్షాత్కరించి వరములిచ్చుట. ఉపమన్యుడు చెప్పినట్లుగానే తపించాడు. సరిగ్గా 16వ నెలలో ప్రత్యక్షమయ్యాడు పార్వతీపతి. ఉమాసహితుడు, చంద్రముకుటలాంఛనుడు, దివ్యాభరణ భూషితుడు, వ్యాఘ్రచామాంబరుడు, త్రిశూలపాణి, అమిత సుందరుడు, బ్రహ్మేంద్రాది బృందారక స్తుతి పాఠయుక్తుడుగా దర్శనమిచ్చిన ఆ గంగాధరుణ్ణి ఎనలేని భక్తి శ్రద్ధలతో స్తుతించాడు కృష్ణుడు. అతని స్తోత్ర పాఠాలను విని ఆనందించారు పార్వతీ పరమేశ్వరుడు. ఏం కావాలో కోరుకోమన్నారు. అసమానమైన భక్తుడువు నీవు కాబట్టి ఒక్క వరమే కోరుకోవాలనే నియమేమీ లేదు. ఎన్ని వరాలు కావాలో అన్నీ కోరుకో అన్నదా అన్నపూర్ణమ్మ తల్లి. ఎనలేని వినయంతో చేతులు జోడించి, హే హోమా సహిత, నా హితము నుంచి దర్శనమిచ్చిన నీకు పునః నమస్కరిస్తూ ఉన్నాను. నీ సేవాభావము నుండి నా బుద్ధి మరలకుండా ఉండేటట్లుగా చేయుము.
నాకు నిత్యము నీ సన్నిధానము లభించేటట్లుగా చేయుము. ఈ లోకంలో నా యొక్క సత్కీర్తి ఏనాడు చెక్కు చెదరనిదిగా అలరారుండేటట్లుగా చేయుము. మహావీరులు, ధీశాలులు, ఆయుష్మంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యయుక్తులు, మీదు మిక్కిలి సుగుణవంతులు, నీ యందు చెదరని భక్తి గలవారు అయిన 10 మంది పుత్రులు నాకు కలిగెదరుగాక. ఎంత బలవంతుడైనా సరే యుద్ధంలో నన్ను జయించలేకుండునుగాక. నా చేత నా శత్రు సమూహం సమస్తం నిహితమగుగాక. ఎన్నడూ ఎక్కడ ఎవరి వల్ల నాకు అవమానము తటస్థించకుండుగాక. నిన్ను జపించువారు, నీ ప్రాపుకై యోగా అవలంబనములు అయిన శివభక్తుల సర్వస్వానికి నేను ప్రియుడును అగుదునుగాక. కరుణించి ఈ వరాలను అనుగ్రహించమన్నాడు కృష్ణుడు. తదాస్తు. శ్రీకృష్ణ. కర్మవశాన మునిశప్తుడైన ఘోర సంవర్తకుడు అనే ఆదిత్యుడు మహాబలశాలి అయిన సాంబుడనే పేరనైక పుత్రుడవుతాడు. నీ తక్కిన కోరికలు కూడా ఈ క్షణం నుంచే సిద్ధించుతాయి. అడిగినవన్నీ కూడా ఇచ్చిన అమ్మవారికి తృప్తి కలగలేదు. ఇంకా ఏమైనా కావాలో ఏమో కోరుకో కృష్ణ అంది ఆప్యాయంగా. మహాప్రసాదం తల్లి, నువ్వంత అనుగ్రహంతో కోరుకోమన్నావు గనుక కోరుకుంటాను అంటూ ఇలా కోరుకోసాగాడు. హే జగన్మాత, సత్యం పైన, ధర్మం పైన, తపస్సు పైన, బ్రాహ్మణులతోనూ నాకు ఏనాడు ద్వేషం ఏర్పడకుండా ఉండుగాక. బ్రాహ్మణులకు అత్యంత ప్రీతిపాత్రుడును అగుదునుగాక. తల్లిదండ్రులు నా వలన నిత్యతృప్తులు కావాలి. నేనే ఏ తావులలో ఏ గుణాలలో మసలినా ఆ సర్వస్వం కూడా నాకు సానుకూలపడాలి. ఇక మున్ముందరి నా జన్మలన్నీ ఉన్నత వంశాలలోనే కలగాలి. యజ్ఞశీలినై ఇంద్రాదులందరినీ తృప్తిపరచాలి. నిత్యం నా ఇంట అసంఖ్యాకులైన అతిథులు భోజనాలు చేయాలి. బంధువులతో విరోధం కలగకూడదు. వేలాది భార్యలకు వల్లభుడనై వారినందరినీ తృప్తిపరచగలగాలి. తిరుగులేని రతి సుఖాలు పొందగలగాలి. ఇంతెందుకు తల్లి, నాకెప్పుడు ఏ సద్బుద్ధి పుడితే అదల్లా సిద్ధించేలా అనుగ్రహించు అని అర్థించాడు కృష్ణుడు. అడిగినవన్నీ ఇచ్చి ఆ దంపతులు అంతర్హితులైపోయారు. కృష్ణుడు ఉపమన్యుడికి శుభవార్తలను వినిపించాడు. ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇలా ఒక్క కృష్ణుడే కాదు, శివారాధన వల్ల ఎందరెందరో తరించిపోయారు. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి శివారాధనం చేయటం వల్లనే సాటి వారందరిలోనూ మేటివాడయ్యాడు. మా గురువుగారైన వ్యాసుల వారు కూడా శివారాధన వల్లే అంతటి వారు కాగలిగారు. ఇంద్రుడిచే అవమానించబడిన వాలకిల్యులనే మునులు శివానుగ్రహం వల్లనే గర్గుడి సాయంతో యజ్ఞాదులలోని స్వాహాకార భాగాలను పొందగలుగుతున్నారు. శివానుగ్రహం వల్లనే అనసూయ 300 సంవత్సరాలు రోకళ్లపై తపస్సు చేసి చంద్ర, దత్త, దూర్వాసులను బిడ్డలనుగా పొందింది. పింగళ అనే వేశ్య, మందరుడు అనే బ్రాహ్మణుడు శివుని వృషభావతార వేళ ఆరాధించి పాప విముక్తులయ్యారు. బ్రహ్మ సృష్టికర్త కాగలిగాడు అన్న మార్కండేయుడు చిరంజీవి అయ్యాడన్నా, పరశురాముడు ప్రపంచ విజేత కాగలిగాడన్నా, దేవేంద్ర శక్తుడైన దేవలుడు విముక్తిని పొందాడన్నా అన్నింటికీ కారణము ఆ శివారాధనమే. చాక్షుషమను పుత్రుడైన గృష్ణమధుడనేవాణ్ణి వశిష్ఠుడి శపించాడు. మృగముఖుడిని కమ్మన్నాడు. పాపం ఆ గృష్ణమధుడు శివారాధన చేయడంతో వశిష్ఠుడంతటి వాడి శాపం కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. గార్గ్య మహర్షికి త్రికాల జ్ఞానం కలగడానికి కారణం శివుడి యొక్క అనుగ్రహమే. ఆయన కరుణ వల్లనే 18 విద్యలు అభ్యసించాడు ఆ గార్గ్యుడు. 1000 మంది పుత్రులను పొందాడు. కడకాలంలో కైవల్యాన్ని పొందగలిగాడు. పరాశరుడు వారు శివసేవనం వల్లనే అంతటి ఋషి కావడం, వ్యాసుడంతటి వాణ్ణి పుత్రుడుగా పొందడం జరిగాయి. శూలానికి కొరత వేయబడిన మాండవ్యుడనే మహారుషిని శివుడే కాపాడాడు. కాబట్టి ఓ ఋషీశ్వరులారా, శివారాధనమే చేయండి, శివనామమే స్మరించండి. మనస్సులో ఎల్లవేళలా సదాశివుణ్ణి మరిచిపోకుండా ఉండండి. అది సర్వశ్రేయస్సులను వనగూరుస్తుంది. సమస్తమైన ఆపదలన్నీ తొలగిస్తుంది. పాపాలన్నీ నాశనం చేస్తుంది. పాపములు, ఉపపాపములు. తదనంతరం పాపాల గురించి చెప్పమన్నారు సౌనకాదులంతా. చెప్పసాగాడు సూతర్షి. పరస్త్రీలను కామించేవారు,
పరద్రవ్యాలను ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టేవారు, వీరంతా కూడా మానసికమైన పాపులు. పొత్తు లేకుండా మాట్లాడడం, చాడీలు, ఇవన్నీ వాచక పాపాలు. అభక్ష్య భోజనం, పరహింస, దుష్కృత్య నిర్వహణ, పరద్రవ్యాపహరణ అనేవి దైహికమైన పాపాలు. ఇవి 12 మహాపాపాలు. అసంఖ్యాకమైన వివిధ రకాలైన పాపాలన్నీ వీటి కోవలోవే. దైవద్వేషం అన్నింటినీ మించిన ఘోర పాపంగా భావించబడుతోంది. అపాత్రదానం, అవిహిత వాక్యోచ్చారణ, నిషిద్ధ గ్రంథ పఠనం, ద్రవ్యలోభ ప్రవర్తనం, వాస్తు పూజాధికాలు, ఉదకశాంతి జరపబడిన గృహాదుల్లో ఉండడం, అసలు దానమే చేయకపోవడం పాపాలు. బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణస్థేయము, గురుశయ్య గమనము లేదా గురు భార్యానుభవం అనే 4 చేసేవాడు, అటువంటి వాడితో కలిసి తిరిగేవాడు. వీళ్ళు 5 మహాపాపులే. నిర్దోషులను నిందించడం, దేవ భూసుర ద్రవ్యాపహరణం, నీతి బాహ్యంగా ధనార్జన చేయడం, వ్రతాన్ని మధ్యలోనే వదిలిపెట్టడం, సాత్విక జంతువధ, ఇవన్నీ కూడా పాతకాల పంక్తి భేదం. పక్షపాతం, బ్రాహ్మణులకు కష్టం కలిగించడం, ఇంద్రియలోలత, లోభత్వము, వ్యభిచారము, జారత్వము, బలాత్కార విధి, ఇవన్నీ కూడా ఉపపాతకాలు. తనకు పెళ్లి కాకుండానే తమ్ముడి పెళ్లి జరిగితే ఆ అన్నగారు పరివిత్తి అనేవాడవుతాడు. అటువంటి పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. వాడికి కన్యాదానం చేయడం అపాత్రదానం అవుతుంది. స్వధర్మ త్యాగం, పరధర్మానుసరణం, అల్పజ్ఞానంతో వైద్యం చేయబోనడం, చెరువులు చిల్లంగులు చేయడం, ఆశ్రితుల కోరికలు తీర్చకుండా హింసించడం, ఉద్యానవనాలు అవి చెడగొట్టడం, స్వామి ద్రోహం చేయడం, అతిథుల్ని అవమానించడం, అవకాశం ఉండి కూడా దానం చేయకపోవడం, బలమదంతో బలహీనుల్ని బాధించడం, పొలిమేరలు కాచి దోపిడీలు చేయడం, ఇవి కూడా ఉపపాతకాలుగానే గుర్తించాలి. ఇంతెందుకు, 2 ముక్కలు. పరులకు క్షోభ కలిగించే పనులన్నీ పాపాలే. పరులకు హితవు చేయడం ఒకటే పుణ్యము. వ్యభిచారం వీటికి అతీతమైన పాపంగా చెప్పబడింది. పాపం బయటపడిన వారిని రాజు శిక్షిస్తాడు, బయటపడని వారిని యముడు శిక్షిస్తాడు. వివిధ దాన ఫలాలు. కర్మ అనేదంటూ ఆచరించిన వాడు అది పాపమైన పుణ్యమైన ఫలితాన్ని అనుభవించక తప్పదు. పాపం చేసిన వాళ్ళు నరకం పాలవుతారు కాబట్టి నరకానికి వెళ్ళకూడదు అనేవాడు ఖచ్చితంగా పుణ్యమే చేయాలి. ఈ పుణ్యం పూజ, వ్రత, జప, తప, హోమ, దానాదులుగా విభజింపబడింది. వీటిలో అత్యంత ఫలప్రదమైంది దానము. పాపం చేయని వారికి దానం పుణ్యం చేకూర్చుతుంది. పాపం చేసిన వారిని కష్టకాలంలోనూ నరకంలోనూ కూడా ఆదుకుంటుంది. అందువల్ల పాపభీతులు పుణ్యకాములు కూడా నిరంతరం ఎంతో కొంత దానం ఆచరిస్తూ ఉండాలి. దానం చేసే వాళ్ళను ప్రోత్సహించాలి. దానం చెయ్యకుండా ఉండడం, దానం చేసే వారిని ఆక్షేపించడం, దానక్రియకి అడ్డుపడడం అనేవి మహాపాతకాలుగా గుర్తించాలి. బంగారము, తిలలు, ఏనుగు, ఆడపిల్ల, దాసి, ఇల్లు, రథము, మణులు, గోరోజనం, రంగులో ఉండే ఆవులు, భూమి అనే ఈ 10 వస్తువులను కూడా దానం చేయడాన్నే దశమహాదానాలు అంటారు. మనకు అత్యంత ప్రియమైనది, దాన సమయంలో విముఖత చూపనిది అయిన దానిని దేనినైనా సరే పాత్రుడైన వాడికి దానం చేయడం సర్వదా శ్రేయోదాయకం. వీటికి సమయం సందర్భం అక్కర్లేదు. దానం పట్టేవాడి పాత్రతలు తెలిస్తే చాలును. బంగారం దానం చేసేవారికి పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి. గోదానం చేసిన వారికి అన్ని వాంఛలు నెరవేరుతాయి. భూదానం చేసిన వారు ఎన్ని జన్మలకైనా మానవులుగానే జన్మిస్తారు. నువ్వులతో ఆవును చేసి, బంగారంతో దూడను చేసి, తిలల గోదానం చేసిన వాళ్ళు 14 మంది ఇంద్రులు మారే వరకు స్వర్గంలోనే విహరిస్తారు. తిలాదానం చేసిన వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. బాల్యావస్థలో తెలియక చేసినవి, తెలిసి తెలియక చేసినవి, ఆ యవనంలో తెలిసి ఆచరించే పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఇవిగాక సమయ సందర్భాలను బట్టి చేసే దానాలు ఇంకా ఫలప్రదాలుగా ఉంటాయి.
ఎండాకాలం కాళ్ళు కాలుతున్నప్పుడు లేదా పాదరక్షల అవసరం ఏర్పడినప్పుడు తమకన్నా ఉత్తముడికి పాదరక్షలను అర్పించాలి. అలా చేసిన వారి మరణానంతరం యమలోక మార్గంలో నడకకు ఇబ్బంది కలుగదు. గొడుగులు దానం చేసిన వారికి నీడగా ఉండే మార్గాలలో తీసుకువెళతారు దూతలు. పల్లకీని దానం చేసిన వారిని రథంపై తీసుకుపోబడతారు. కూర్చునేందుకు కుర్చీలు, పడుకునేందుకు పాన్పులు దానం చేసిన వారు యమలోకానికి వెళ్ళినా సరే విహారల యాత్రలాగానే ఉంటుంది వాళ్ళకి. జిజ్ఞాసులారా, ఈ లోకంలో మనం చేసిన దానాలే ఆ లోకంలో మనము అనుభవిస్తాము. అందువల్ల కర్మభూమిగా పేరొందిన ఈ మర్త్యలోకంలో మర్త్యులుగా జ్ఞానులుగా పుట్టిన వారంతా కూడా తప్పనిసరిగా దానాలు చేయవలసిందే. పరలోకంలో మనం బ్రతికేందుకు తగిన ఏర్పాట్లు ఎక్కడే చేసుకోవాలి. అన్నదాన మహిమ. అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదశ్చాపి సర్వతః తస్మాదన్న ప్రదానేన సర్వదాన ఫలం లభేత్. అన్నం తినడం వల్లనే ప్రాణం నిలబడుతుంది. కాబట్టి అన్నం పెట్టిన వాడు ప్రాణం పోసిన వాడితో సమానుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. ప్రాణాన్ని మించింది మరేది లేదు కనుక అటువంటి ప్రాణం నిలిపే అన్నదానం వల్ల అన్ని దానాలు చేసిన ఫలితం లభిస్తుంది. అందువల్ల ఎల్లవేళలా అన్నదానం చేయాలి. పాత్రతలను ఎరిగి మరీ అన్నదానం చేయాలి. ఎందుకంటే చేసిన అన్నదానం వలన కలిగిన శారీరక శక్తితో అతడు ఆచరించబోయే పాప పుణ్యాలలో సగభాగం ఈ అన్నం పెట్టిన వాడికి చెందుతుంది. అందువల్ల పుణ్యకర్మాచరణ చేసేవారికి అన్నదానం చేయాల్సిందే. కానీ ఎంత పాపాత్ముడైనా సరే ప్రాణ అవసాన వేళ అన్నం లేని కారణంగానే మరణించేలా ఉన్నప్పుడు అన్నం పెట్టడం వల్ల అతడు బ్రతుకుతాడనే విషయం దృఢమైనప్పుడు ఖచ్చితంగా వాడికి దానం చేయవలసిందే. పాత్రతల్ని పాపపుణ్యాలని తొంగలో తొక్కేసి ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టి తీరాల్సిందే. నిష్కల్మషంగా అన్నదానం చేసినవాడు స్వర్గంలోని నందనవనంలో, పారిజాత వాటికలో, కల్పవృక్షాల నీడల్లో ఆ కల్పాంతం ఆనందిస్తాడు. ఇక జలదానం. అన్నదానం తర్వాత చెప్పుకోదగ్గది జలదానం. మంచినీళ్ళు ఇవ్వకపోతే ఆహారాన్ని తినడం కష్టం కదా. అందువల్ల జలదానం కూడా ప్రముఖమైంది. ముఖ్యంగా వేసవి కాలంలో దప్పికొన్న వారి నిమిత్తమై చలువ పందిళ్ళు వేసి మంచినీళ్లు అందించే వాళ్ళ జన్మ చరితార్థమైపోతుంది. నీటికి ఇబ్బంది పడే ప్రాంతాలలో నూతులు, చెరువులు త్రవ్వించడం మహాపుణ్యం. ఆ నుయ్యి కానీ చెరువు కానీ ఎంత వైశాల్యంతో తవ్వబడుతుందో అన్ని జన్మల పాపం అది త్రవ్వుతుండగానే నశిస్తుంది. ఎన్నాళ్ళు జనోపయోగకరంగా ఉంటుందో అన్నాళ్ళు స్వర్గంలో ఉంటాడు ఆ యజమాని. తటాకం త్రవ్వినది లగాయితూ కాలం చేసే వరకు గల ఆయు ఉన్నన్ని నాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసిన పుణ్యం కలుగుతుంది. ఎండాకాలం, వానాకాలం అనకుండా అన్ని ఋతువులలోనూ కొరతబడని నీళ్లతో నిండి ఉండే చెరువును త్రవ్వించిన యజమానికి అశ్వమేధయాగం, అతిరాత్ర క్రతువు చేసినంత పుణ్యము లభిస్తుంది. కాబట్టి ఏ దానం చేసినా చేయకపోయినా అన్నదానం, జలదానం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే. ఇహంలో దానం చేయలేనివాడు పరంలో దగా పడిపోతాడు. ఇక హోమము, యజ్ఞము, జపము, తపస్సు ఇవన్నీ కూడా అత్యంత ప్రదాలే అయినా ఆ అనుష్ఠానాలు అవి కష్టం కనుక వాటి సాధనకు అధిక వ్యయం జరుగుతుంది. కాబట్టి నాటికి అమితమైన జ్ఞానం కూడా కావాలి. కాబట్టి వాటికన్నా ఈ దానాదులకే ప్రాధాన్యత కలుగుతుంది. అందరూ జ్ఞానులు కాలేరు కనుక వారు కూడా తరించే నిమిత్తమై ఈ దానాలను ఏర్పరచడము జరిగింది అని చెప్పి ఋషుల కోరిక మేరకు దేహమలాదుల విషయమై చెబుతూ అమ్మవారినొక్కసారి స్మరించుకున్నాడు సూత మహర్షి. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగా రుచిభిః వసిన్యాధ్యాభిస్త్వాం సహ జననీ సంచింతాయతి యః సకర్త కావ్యానాం భవతి మమతా భంగి సుభగైః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. దేహమలాలు. ప్రాణికోటి గర్భపాత్రలో అన్నం, జలం వేరుగా ఉంటాయి.
నాడుల నుండి వచ్చే గాలుల ద్వారా ప్రజ్వలించే జఠరాగ్ని వల్ల నీళ్లు వేడెక్కుతాయి. ఆ వేడికి అన్నం పచనమవుతుంది. పచనమైన ఆహారం కొంత రసపదార్థంగాను, కొంత మల పదార్థంగాను, కొంత తయారవుతుంది. ఆ మలం దేహేంద్రియాల ద్వారా 12 రకాలుగా వెలువడుతుంది. కర్ణాక్షి, నాసిక, జిహ్వదంత, శిష్ణో, గుధం, నకాహ, మలాశ్రయా, కపహ, స్వేదో, విన్మూత్రం ద్వాదశస్తథా. కపము, స్వేదము, విన్మూత్రము మున్నగు 12 రకాలైన మలాలు కూడా చెవులు, కళ్ళు, ముక్కు, దంతాలు, శిష్ణము, గుదము, గోళ్ళు అనే 8 అవయవాల ద్వారా వెలువరించబడుతూ ఉన్నాయి. అన్నం వల్ల శుక్లం కలుగుతుంది. శుక్లం వల్ల దేహం ఏర్పడుతుంది. వీర్యం స్త్రీ యోనిలో పడాలి. అలా పడేటప్పుడు ఆ యోని నిర్దోషమై అంటే ఋతుస్నాత అయి ఉండాలి. అలా పడ్డ శుక్లం వాయువు చేత యోనిలోనికి శోణితంలో కలిసి జీవం ఉత్పత్తి అవుతుంది. సమస్తమైన జీవులు వారి వారి కర్మఫలాలను అనుసరించి స్త్రీ గర్భాలలోకి శుక్లం ద్వారా ప్రవేశిస్తూ ఉంటారు. రజస్సంగమం వల్ల శుక్లం గట్టిపడి 5 రోజులలో బుద్బుదాకారం ధరిస్తుంది. ఆ తర్వాత మాంసపు ముద్దగా మారుతుంది. 2 నెలల్లో తల, కంఠం, భుజాలు, పృష్ఠం, వక్షం, ఉదరం, కాళ్ళు, చేతులు, నరాలు, డొక్కలు, కటి మొదలైన భాగాలు ఏర్పడతాయి. 3వ మాసం నిండాక నరాలు, సంధులు తయారవుతాయి. 4వ నెలలో వ్రేళ్లు ఏర్పడతాయి. 5వ నెలలో ముక్కు, చెవులు, పళ్ళు, గుహ్యం, గోళ్ళు. 6వ నెలలో కర్ణరంధ్రాలు. 7వ నెలలో గుహ్యేంద్రియం, మూత్రద్వారం, యోనిస్థానం, నాభి, అంగసందులు వెలువడతాయి. అనంతరం అంగ ప్రత్యంగాదులు పూర్తి అయి పరిపక్వమై మాతృగర్భంలో మావిచే కప్పబడి ఉండి తల్లి భుజించిన షడ్రస పదార్థాల సారంతో నాభినాళ బంధంలో దినదిన ప్రవర్ధమానం అవుతుంది. సర్వావయవాలు సంపూర్తిగా వచ్చిన తర్వాత పూర్వజన్మ స్మృతి కలిగి సుఖదుఖాలు చెందుతూ గర్భనరకానికై దుఃఖిస్తూ ఉంటుంది. గత పాపం వల్ల ఈ గర్భ సంకటంలో పడ్డాను, ఇప్పుడు తొందరగా పుట్టేస్తే బాగుండు, ఈసారి అన్ని పుణ్యాలే చేసి మళ్ళా ఇలా ఎవరి కడుపులోకి పడి ఏడ్చే కర్మ పట్టకుండా మోక్షం సాధిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ప్రాణి మరణించిన తర్వాత కలిగే రౌరవాది నరకాలన్నీ ఏకమైనా సరే ఈ గర్భ నరకం కన్నా కఠినమైనవి కానీ కష్టమైనవి కానీ కావని గుర్తుంచుకోండి. కాలానుసారంగా అతి కష్టాన యోని మార్గం గుండా బయల్పడి విన్మూత్ర రక్తసిక్త దేహుడై జన్మించి అస్థిపంజరంతో కూడిన కలేబరము కలిగిన వాడై 365 మాంసపు ఖండాలతో 1,50,00,000 రోమాలతోనూ కూడి సూక్ష్మ స్థూల శరీరాల యందు దృశ్యము అదృశ్య రూపుడై కనబడుతూ ఉంటాడు. ఈ రోమాల ద్వారా స్వేదం పైకి చిమ్మబడుతూ ఉంటుంది. 32 దంతాలు 20 గోళ్ళు కలిగి ఉంటాడు. జీవికి పిత్తం 16 తులాలు, కపం 256 తులాలు, వస 20 ఫలాలు, కపత్వం 10 ఫలాలు, మేధ 9.5 తులాలు, మహారక్తం 3 ఫలాలు, కొవ్వు 12 ఫలాలు, శుక్రము 8 తులాలు లెక్కన ఉంటుంది. ఈ శుక్రమే జీవులకు బలం. శరీరం మొత్తంలో 101 ఫలాలు మాంసం ఉంటుంది. 100 ఫలాల రక్తం ఉంటుంది. విన్మూత్రాలలో ఒక్కొక్కటి 4 దోశల లెక్కన ఉంటాయి. ఇలాంటి అపవిత్ర వస్తువులతో నింపబడిన ఈ శరీరంలోనే జీవుడు కర్మబద్ధుడై పడి ఉంటాడు. ఇది దేహోత్పత్తి. ఇక దేహ లక్షణము. అశుచిగా ఉండడమే ఈ శరీరం యొక్క ప్రధాన లక్షణంగా ఉంది. శుక్లము శోణితము సంయోగంలో ఆవిర్భవించిన ఈ శరీరం నిత్యం మలమూత్ర భూయిష్టమై అపవిత్రతకు ఆటపట్టుగా ఉంటుంది. దర్భలతో దిగదుడిచిన సుగంధ ద్రవ్యాలు పూసినా అది తాత్కాలికమే. తీర్థప్రసాదాలు కానీ పవిత్రాతి పవిత్రాలైన హవిస్సులు కానీ ఏవి స్వీకరించినా సరే వాటికవి అశుద్ధ రూపాన్ని పొందుతాయి. ఈ దేహంలో ఎంతగా ప్రక్షాళనం చేసినా మళ్ళీ మళ్ళీ అశుచిని సంతరించుకునే ఈ శరీరానికి శాశ్వత పవిత్రతను చేకూర్చేదంటూ ఏదీ లేదు. తన మలమూత్రాల వాసన తనకే తెలుస్తూ ఉన్నా, తన మేని చెడు కంపు తనకే తెలుస్తూ ఉన్నా కూడా ఇంకా ఈ తనువు మీద మోహం చంపుకోలేకపోవడం జీవుల అమాయకత్వానికి తిరుగులేని రుజువు. కాబట్టి పాప సంకలితమైన దుర్గంధ నివారణార్థం సర్వమూలకమైన పాప పరిహారార్థం
దేహానికి అంతఃశోధన యొక్క ఆవశ్యకతను పెద్దలు నొక్కి వక్కాణించారు. ఆ అంతఃశుద్ధి లేకుండా పైపైన చేసే శోధనల వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల భోగలాలసతను తగ్గించుకుంటూ మనసును పరోన్ముఖం చేసి వైరాగ్య భావంతో జీవించాలి. వయోవేదనలు. ఇంద్రియాలు పూర్తిగా వ్యక్తం కాకపోవడం వల్ల బాల్యంలో దుఃఖితులమే అవుతాము. దంతాలు వచ్చే వేళ కూడా రోగాప్తులమవుతాము. బాలారిష్టాలు, బాలగ్రహ దోషాలు వేలకు వేలు దాటాల్సి ఉంటుంది. ఆకలి దప్పులు, దుఃఖము, బాల్యము తాలూకు అజ్ఞానం వల్ల స్వమల మూత్రాలనే తనువెల్లా అంటించేసుకోవడం, ఇవన్నీ బాల్య కష్టాలు. కుమారావస్థలో కర్ణవేద విద్యాభ్యాసాది విషయాలలో యాతన, యవనంలో ఇంద్రియాలు బలవంతాలవ్వడం వల్ల కామోపభోగాలు అవి మరిగి రాత్రి నిద్ర పట్టగా పగలు మనశ్శాంతి లేక వృధా తపనలు, అలా గానుగులో పడిన చెరుకుగడలాగా వృద్ధాప్యం అనే పిప్పిగా పరిణమిస్తాడు పురుషుడు. ఆ ముసలితనం పిప్పి మీద చాదస్తాల ఈగలు ముసురుతాయి. ఓపికన్నన్ని నాళ్ళు చేయని మంచితనమంతా ఓపిక లేనప్పుడు ఒక్కసారిగా చేసేయాలనే అర్థం లేని ఆలోచనల వల్ల ఏర్పడేదే చేదస్తం. అసలే వృద్ధాప్యం సర్వుల చేత తిరస్కరింపబడే విషయం కాగా ఈ చేదస్తం వల్ల లోకాన్ని అతిగా పూసుకోవాలనే మోహాతిరేకం వల్ల పలువురి అసహ్యాలకు అపహాస్యాలకు కూడా గురి అవుతూ ఉంటారు. కాల సూచనలు. దేహం తయారవడం, దేహిగా జన్మించడం జంజాటంలా అయ్యింది కదా, తరువాతది తరలిపోవడమే, అంటే కాలధర్మం చెందడమే. అయితే మరణానికి సూచనలు ఏమిటి? రోగాలు, రోష్టులు అలా ఉంచి మరికొన్ని సూచనలు ఉన్నాయి ఇక్కడ. అవి శరీరంలోని పై భాగం ఎర్రగా కనబడుతూ దిగువ భాగం హఠాత్తుగా తెల్లబడిపోవడం. రెండోది నోరు, చెవులు, కన్నులు, నాలిక స్తంభించిపోవడం. మూడో మార్పు చెవులు మూసుకున్నప్పుడు తనలో నుండి ఏ నాదము వినబడకపోవడం. నాలుగోది సూర్యుడు, చంద్రుడు, అగ్నులు వెలుగును చూడలేకపోవడం. ఐదవ మార్పు వరుసగా 15 రోజుల పాటు ముక్కు నుంచి ద్రవం కారడం. ఆరవ నాడు నాలుక మొద్దుబారడం, పళ్ళు, సలుపు, పోటు వంటి పీడలకు గురి కావడం. ఏడవ మార్పు నీళ్లలోనూ, నూనెలోనూ, అద్దంలోనూ, నేతిలోనూ కూడా తన ప్రతిబింబం తనకే కనబడకుండా పోవడం. ఎనిమిదవది సూర్యుడు కనబడుతున్న దిశలు గుర్తించలేకపోవడం. తొమ్మిదవది ధ్రువమండలమంతా మొబ్బు పట్టినట్లుగా కనబడడం. 10వది అర్ధరాత్రి వేళ ఇంద్రధనుస్సు కనిపించడం. 11వది పగటిపూట కొరవలు అంటే చుక్కలు రాలుతున్నట్లుగా కనబడటం. 12 కాకులు, గ్రద్దలు చేత చుట్టబడటం. 13వది ఆకాశం కేసి చూస్తే సప్తర్షి మండలం కనబడకుండా ఉండడం. 14వ మార్పు సూర్యుడు కానీ చంద్రుడు కానీ హఠాత్తుగా రాహుగ్రస్తులైనట్లుగా తోచడం. 15వ మార్పు దిక్కులు పరిభ్రమిస్తున్నట్లుగా అనిపించడం. ఈ 15 లక్షణాలను శ్రద్ధగా గుర్తుంచుకోవాలి. 6 నెలల్లో మరణమాసన్నమయ్యే వారి యొక్క లక్షణాలు ఇవి. ఎడం చెయ్యి ఎడతెరిపి లేకుండా 7 రోజుల పాటు అలా అదురుతూనే ఉండడం, శరీరంలో అవయవాలన్నీ పొంగు చూపడం, దవడలు ఎండగట్టడం, తన నీడ తను చూచుకుంటే తలలేని మొండెంగా కనబడడం, అసలు తన నీడే తనకు కనబడకుండా పోవడం, బాగా నల్లగా ఉండే ఈగలు అకారణంగా ఒళ్ళంతా ముసురుకోవడం లేదా తన చుట్టూనే పరిభ్రమించడం, కాకి కానీ పావురము కానీ లేదా 2 కలిసి కానీ లేదా ఒకదాని తర్వాత మరొకటి కానీ పనిగట్టి వచ్చి తలపై వ్రాలడం. ఈ 6 లక్షణాలు 1 నెలలో కన్నుమూయబోయే వారికి సూచనలు. సూర్య చంద్ర మండలాలు 2 కాంతిహీనాలైపోతాయి. కేవలం తెల్ల రంగో ఎర్ర రంగో మాత్రమే కనబడతాయి. ఇలా కనిపిస్తే 15 రోజులలో మరణం అని తెలుసుకోవాలి. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. ఓం తత్సత్.